నాకు చావు అనేది ఎదురై వస్తే మీసం మెలేసి ఈ రాజమౌళి డైలాగులు ఇవన్నీ సినిమాల్లో బాగుంటాయి. దాని గురించి కూడా వస్తాను. వేలుపులలో ఆ రోజు సంఘటన జరిగిన రోజు మొత్తం అంతా అక్కడ ఫైరింగ్ జరిగిన తర్వాత వాళ్ళు నిన్ను అటాక్ చేస్తే ఈ మీసము చిరునవ్వు ఏమైనా ఆన్నే ఉండాల్సింది. నీ వెహికల్ ఎక్కి పారిపోతే వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంకా శంకర్ రెడ్డి వాళ్ళు నిన్ను వెంటాడితే నువ్వు ఆదరాబాదరాగా ఫోన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు డీజీపీతో మాట్లాడి మా సతీష్ రెడ్డి ప్రాణాలతో చాలా ఇబ్బందుల పరిస్థితిలో ఉన్నాడు, మీరు అర్జెంటుగా పోండి అని చెప్తే అప్పుడు ఒక డిఎస్పీ వచ్చి ఈయన ఎక్కడో గుట్టల్లో నక్కి దాక్కుంటే ఆ రోజు డిఎస్పీ వచ్చి ఈయన స్టేషన్కి పిలిచకొచ్చినాడు. అలా అనేక సందర్భాల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ యాక్టివ్గా ఆ ఫోన్లు చేసి నాకు రియాక్ట్ కాకపోతే నన్ను 100% వాళ్ళు చంపేసి ఉండేవాళ్ళని మాతో అనేక సందర్భాల్లో ఆయనే చెప్పినాడు. మళ్ళా అంత నువ్వు చావు ఎదురొచ్చి ఆయన నిలబడి మీ సందిప్తా చిరునవ్వుతో ఆహ్వానించాల్సింది, ఎందుకు పారిపోయినావు? ఈ డైలాగులన్నీ ఏం నువ్వు మాకు తెలియదా? ఓ పక్క 2004లో తర్వాత ఇప్పట్లో బూత్లో రిగ్గింగ్ జరుగుతుందని అప్పుడు మా మండలంలో తెలుగుదేశం నాయకుడు మేమిద్దరు ఫోన్ చేస్తే ఆ బూత్ పోయి పొగలగొట్టండి, మనం 2-3 వేల మార్జిన్లు ఉన్నామని చెప్పినావు. అంటే ఓ పక్క రిగ్గింగ్ జరుగుతుందంటే ఓ పక్క ఆ తర్వాత వేరే రూట్లో పోయే నువ్వు మీసము చిరునవ్వు ఇవన్నీ ఆ రోజు నిన్ను ఆ గుట్టలోంచి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో పెడితే నీతో పాటు సహముద్దాయులను నిన్ను కొట్టకుండా పోలీసులు కుక్కలను బాదినట్టు బాదినారు. ఈరోజు నీ అమ్మడే ఉన్నాడు హేమంత్ రెడ్డి, అతన్ని అడుగు ఆ రోజు పోలీసు వాళ్ళు కొట్టినారో కదా. లాస్ట్కు మిమ్మల్ని వాయిదాకు తీసుకొస్తే పులివెందులకు వాయిదా నుంచి మళ్ళీ సబ్ జైలు పోయేదానికి మధ్య గ్యాప్లో మీరు బిర్యానీ అడిగినారని పార్సల్ మీకు బిర్యానీ చేస్తే అప్పుడు మీకు ఎస్కార్ట్గా ఉండే పోలీసులను కూడా సస్పెండ్ చేశారు రాజశేఖర గవర్నమెంట్ జగన్ సిఫారసుతో. నువ్వు అవన్నీ మర్చిపోయి నువ్వు మళ్ళా వాళ్ళ గురించి మాట్లాడతావు, మీసం అంటావు, ఆ తర్వాత మెలేసం అంటావు, ఆ తర్వాత ఇవన్నీ.